హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ ఫ్యాక్ట్స్ తెలుగు. ఈ మధ్య ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. కొన్ని పెంగ్విన్లు సముద్రాన్ని వదిలి ఒంటరిగా మంచు ఎడారిలోకి వెళ్ళి చనిపోతాయి, అవి ఆత్మహత్య చేసుకుంటాయి అని. పెంగ్విన్లు ఆత్మహత్య చేసుకుంటాయా? అసలు నిజమేంటి? ఈ విషయం గురించి మరియు పెంగ్విన్స్ జీవనశైలి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి మన వీడియో స్టార్ట్ చేసేద్దామా? మీరు చూస్తున్నారు టాప్ ఫ్యాక్ట్స్ తెలుగు. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మీరు ఎప్పుడైనా పెంగ్విన్లను దగ్గరగా చూసారా? పెంగ్విన్లు ప్రధానంగా సదరన్ హెమిస్ఫియర్లో ఉంటాయి. అంటార్క్టికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, చిలీ, అర్జెంటీనా వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని పెంగ్విన్లు చాలా చల్లని ప్రదేశాల్లో ఉంటే, కొన్ని గ్యాలపగోస్ దీవులు లాంటి వేడిగా ఉండే ప్రాంతాల్లో కూడా జీవిస్తాయి. ప్రపంచంలో మొత్తం 18 రకాల పెంగ్విన్ జాతులు ఉన్నాయి. పెంగ్విన్లకు రెక్కలుంటాయి, కానీ అవి ఎగరలేవు. నీటిలో చేపలలా ఈదగలవు. అవి రెక్కలను ఫ్లిప్పర్స్లా ఉపయోగించి నీటిలో చాలా వేగంగా ఈదుతాయి. నీటిలో శత్రువుల నుంచి దాక్కోవటానికి వాటి శరీరంపై ఉండే నలుపు తెలుపు రంగు సహాయపడుతుంది. కొన్ని పెంగ్విన్లు 100 మీటర్ల లోతు వరకు వెళ్ళగలవు. పెంగ్విన్లు వివిధ రకమైన చేపలు, స్క్విడ్లు వంటివి ఆహారంగా తీసుకుంటాయి. వీటి కోసం రోజు సముద్రంలో గంటల కొద్దీ ఈదుతాయి. కొన్ని పెంగ్విన్లు ఒకే రోజులో 50 కిలోమీటర్ల వరకు ఈదగలవు. పెంగ్విన్లు గుంపులుగా జీవిస్తాయి. వీటిని కాలనీ అంటారు. ఒక కాలనీలో వేల సంఖ్యలో పెంగ్విన్లు ఉంటాయి. జీవితాంతం అవి జంటగానే ఉంటాయి. తల్లిదండ్రులిద్దరూ పిల్లల్ని చూసుకుంటారు. మగ పెంగ్విన్ గుడ్లను తన కాళ్లపై పెట్టుకొని చలి నుంచి కాపాడుతుంది. గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల పెంగ్విన్ చాలా బలహీనంగా ఉంటుంది. తల్లిదండ్రులు తాము తిన్న ఆహారాన్ని పిల్లలకు తినిపిస్తారు. కొన్ని నెలల్లోనే పిల్ల పెంగ్విన్ ఈదటం నేర్చుకుని స్వతంత్రంగా జీవించటం మొదలు పెడుతుంది. నేటి కాలంలో పెంగ్విన్లు ప్రమాదంలో ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్, సముద్ర కాలుష్యం, చేపల కొరత, వీటి వల్ల పెంగ్విన్ సంఖ్య తగ్గిపోతుంది. మనమంతా ప్రకృతిని, మన సముద్రాలను కాపాడితే వీటిని కూడా రక్షించగలం. మరి ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియో సంగతి ఏంటి? కొన్ని పెంగ్విన్లు ఒంటరిగా మంచు ఎడారిలోకి వెళ్ళి చనిపోతాయని, అవి ఆత్మహత్య చేసుకుంటాయి అని. ఇది శాస్త్రీయంగా నిజం కాదు. పెంగ్విన్లు ఆత్మహత్య చేసుకునే జీవులు కావు. ఇలాంటి ప్రవర్తనను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇది మనం అనుకునేలాగా భావోద్వేగ నిర్ణయం లేదా చనిపోవాలి అనే నిర్ణయం కాదు. ఇది దిశాభ్రాంతి, అంటే నావిగేషన్ ఫెయిల్యూర్ వల్ల జరుగుతుంది. ఆకలి ఉన్నప్పుడు లేదా పెంగ్విన్కి ఆరోగ్యం బాగాలేనప్పుడు అలా గ్రూప్ నుంచి సపరేట్ అవుతుంది. అప్పుడు తెలియక గుంపు నుంచి విడిపోయి తప్పుదారిలోకి వెళ్తాయి. అంతేకాని ఇది చైతన్యపూర్వక నిర్ణయం కాదు. పెంగ్విన్లు దారి కనుగొనడానికి సూర్యుని స్థానం, భూమి అయస్కాంత శక్తి, మంచు ఒరవడి వంటి సంకేతాలపై ఆధారపడతాయి. కానీ తీవ్రమైన మంచు తుఫానులు, మబ్బులు, వెలుతురు ప్రతిబింబాలు వాటిని తప్పుదారి పట్టిస్తాయి. అందుకే పెంగ్విన్లు ఆత్మహత్య చేసుకుంటాయి అన్నది ఒక కథ మాత్రమే, శాస్త్రీయ నిజం కాదు. డిప్రెషన్ లేదా ఆత్మహత్య అనే భావనలు మనుషులకు మాత్రమే సంబంధించిన మానసిక స్థితులు. పెంగ్విన్లకు అలాంటి ఆలోచన సామర్థ్యం లేదు. చివరిగా, ఇలాంటి వాటిని మనం అర్థం చేసుకోవాల్సింది కథలతో కాదు, శాస్త్రంతో. పెంగ్విన్లు క్యూట్గా కనిపించిన వాటికి చాలా కష్టమైన జీవితం ఉంటుంది. వీటి కథ మనకు ప్రకృతిని ప్రేమించమని చెబుతోంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.